హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఇవాళ వీడియోలో చీజీ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అండి. ముందుగా నేను ఒక బౌల్లో రుచికి సరిపడిన ఉప్పు, నేను ఇక్కడ 2 ఎగ్స్కి సరిపడా వేసుకుంటున్నాను. కొంచెం కారం, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల పాలు పోసుకొని లమ్స్ లేకుండా ఆ కారం మసాలా ఇవన్నీ కూడా కలిసేలా కలుపుకుంటున్నాను. ఎక్కడ కూడా కారం గడ్డలు అనేవి ఉండకూడదండి, నీట్గా కలుపుకోవాలి. తర్వాత నేను ఒక 2 ఎగ్స్ కొట్టి పోసుకొని ఇలా బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎగ్ బీటర్ కనుక ఉండుంటే ఫోమ్ వచ్చేలాగా మనం కలుపుకున్నట్లయితే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి, టేస్ట్ కోసం బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకొని చక్కగా కాల్చుకున్నానండి. ఇప్పుడు చీజెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆమ్లెట్ని ఫోల్డ్ చేసి మరొక 2 నిమిషాలు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వెయిట్ చేసుకుంటున్నానండి. తర్వాత 2 హాఫ్స్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, చూస్తుంటేనే నోరూరుతుంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చీజీ ఆమ్లెట్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అదంటే చీజీ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూస్తారు కదా, మరి మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేసేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.